హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో అంజలి ప్రధాన పాత్రగా నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఎపిసోడ్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథ 1997 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన పెద్దపల్లిలో స్టార్ట్ అవుతుంది. అర్ధరాత్రి ఒక అమ్మాయి అక్కడున్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం మనకు చూపిస్తారు. దానికి గల కారణం మనకు కథలో ముందు తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే దర్శి అనే వ్యక్తికి పెళ్ళయి ఒక పాప కూడా ఉంటుంది. దర్శి భార్య పేరు లక్ష్మి. ఆ రోజు వాళ్ళ పాప బర్త్డే అవడంతో టౌన్ కెళ్లి బొమ్మలు తెస్తానని చెప్పి వెళ్తూ తనతో పాటు ఒక కత్తి కూడా తీసుకుని వెళ్తాడు. ఒక ఇంటి బయట వాళ్ళ యజమాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో వాళ్ళ యజమాని ఒక వేశ్యతో ఉంటాడు. వాళ్ళ యజమాని పేరు శివయ్య ఆ ఊరిలో చాలా పెద్ద మనిషి. ఇంకా సర్పంచ్ కూడా. శివయ్య దగ్గర పుష్ప అనే వేశ్య కూడా ఉంటుంది. శివయ్య దగ్గర దర్శి చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉంటాడు. కాలక్రమేణా శివయ్యకి దర్శి కుడిభుజం అయిపోతాడు. కానీ దర్శికి శివయ్యని చంపేంత కోపం దాగి ఉంటుంది. అంత క్రోధం, అంత కక్ష దర్శికి శివయ్య మీద ఎందుకు వచ్చిందో ముందు మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. దర్శి శివయ్యని దేవుళ్లా చూస్తుంటే శివయ్య మాత్రం దర్శిని ఓ అంటరాని జాతి వాడిలాగే చూస్తుంటాడు. తన పాప పుట్టినరోజు ఉందని వాళ్ళ యజమాని దగ్గర డబ్బులు తీసుకొని దర్శి వెళ్తుండగా శివయ్య కొంత డబ్బుని దర్శికి ఇచ్చి ఆ డబ్బుని ఊరి చివర ఉన్న వేసైన పుష్పకి ఇవ్వమని శివయ్య డబ్బిచ్చి పంపిస్తాడు. దర్శి ఆ డబ్బులు తీసుకుని వెళ్లి ఆ పుష్ప ముఖాన్ని కొడతాడు. దర్శి ఆ పుష్ప మీద ఎందుకంత కోపంగా ఉంటాడో తెలియదు. అంతగా కోపగించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ పుష్ప గోర్లు తీసుకోవడంలో తన కాలివేలికి గాయమవడంతో దర్శి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గాయానికున్న రక్తాన్ని తుడుస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య ఆల్రెడీ ఏదో స్టోరీ ఉంటుంది. అది కూడా మనకి ఫ్లాష్ బ్యాక్ లోనే చూపిస్తారు. ఈ వృత్తి వదిలేసి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతకమని దర్శి పుష్పకి చెప్తూ ఉండగా ఒకరికొకరు వాగ్వాదం జరిగి ఒకరినొకరు కొట్టుకుంటారు. తర్వాత ఏమవుతుందో ఏమో కానీ సడన్ గా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగి శారీరకంగా కలుస్తారు. అంతా అయిన తర్వాత పుష్ప దర్శికి 2 కాలి పట్టీలు ఇస్తుంది. ఇవాళ నీ కూతురి బర్త్డే కదా, నా తరపున ఈ గిఫ్ట్ ఇవ్వమని దర్శి చేతికి ఆ పట్టీలు 2 ఇస్తుంది. కట్ చేస్తే దర్శిని శివయ్య మనుషులు బీభత్సంగా కొడుతూ ఉంటారు. అదే రోజు శివయ్య దర్శి వాళ్ళ ఇంటికి వెళ్లి దర్శి భార్య వండిన చేపల పులుసుతో వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ ఉంటాడు. ఓ పక్క శివయ్య అన్నం తింటూ ఉంటే దర్శి భార్య లక్ష్మికి తెలియకుండా వాళ్ళ ఇంటి బయటే శివయ్యకి గొయ్యి తవ్వి శివయ్యని చంపేసి పూడ్చిపెట్టేస్తారు. కానీ దర్శి కూతురు మాత్రం వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. శివయ్య దర్శి ఇంటి నుంచి నేరుగా పుష్ప దగ్గరికి వెళ్తాడు. తను గిఫ్ట్ గా ఇచ్చిన ఆ 2 పట్టీల్ని పుష్పకి చూపిస్తాడు. దాంతో పుష్పకి విషయమంతా అర్థమైపోతుంది. వెంటనే శివయ్య పుష్పాని కావాలని ఏదో రేప్ చేస్తున్నట్టు తన మీద పడి తనని పాడు చేస్తాడు. కట్ చేస్తే మనకి 7 సంవత్సరాల క్రితం నుంచి ఫ్లాష్ బ్యాక్ చూపించడం స్టార్ట్ చేస్తారు. దర్శి చిన్నప్పటి నుంచి శివయ్య దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. తనతో పాటు చిట్టి అనే తన స్నేహితుడు కూడా శివయ్య దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరు బావా బామ్మర్దుల్లా ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు. ఒకరోజు ఆ చిన్న గ్రామమైన పెద్దపల్లికి పుష్ప బస్సులో నుంచి దిగుతుంది. పుష్ప చూడ్డానికి హీరోయిన్ లా ఉండడంతో ఆ ఊర్లోని మగవాళ్ళందరూ పుష్ప సాయి చూస్తూ సొంగగర్చుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న చిట్టి, ఈ ఊరికి కొత్తలా ఉన్నావు, ఎవరి కోసం వచ్చావు అని పుష్పాని అడగ్గా ఈ ఊర్లో శివయ్య అనే పెద్ద మనిషి కోసం వచ్చానని చిట్టిని అడగ్గా చిట్టి పుష్పాని తీసుకొని శివయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దారిలో దర్శిని కూడా కలుపుకొని శివయ్య ఉన్న మామిడి తోటలోకి వెళ్లి పుష్పాని శివయ్యకు పరిచయం చేస్తాడు. పుష్ప వేసి అవడంతో ఊరూరు మారి బాగా డబ్బు వాళ్ళ సంబంధం పెట్టుకొని సంపాదించుకుంటూ ఉంటుంది. పుష్పాన్ని చూడంగానే శివయ్య కూడా మైమర్చిపోతాడు. తనకి ఊరి చివరున్న తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు. తనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోమని దర్శిని ఇంకా చిట్టికి చెప్తాడు. శివయ్య చెప్పిన మాటే వేదంగా పాటించే దర్శి ఇంకా చిట్టి పుష్పాని జాగ్రత్తగా చూసుకుంటారు. శివయ్య ఒక కంట కనిపెట్టి ఉండమని సూరిబాబు అనే వ్యక్తికి చెప్పుంటాడు. కానీ సూరిబాబు పుష్పం మీద కన్నేస్తాడు. ఒకరోజు పుష్ప దర్శి ఇంకా చిట్టి బస్సులో వెళ్తుండగా సూరిబాబు పుష్పతో చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ వెళ్లే దారిలో శివయ్యను చూసి సూరిబాబు బస్సు దిగేస్తాడు. కట్ చేస్తే పుష్పాని దర్శి ఇంకా చిట్టి ఓ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. తనకి HIV టెస్ట్ చేయించి శివయ్య పుష్ప దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే దర్శి భార్య లక్ష్మిని చూపిస్తారు. అప్పటికి ఇంకా పెళ్ళయి ఉండదు. స్వయానా తన మరదలవడంతో వాళ్ళిద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు పుష్ప తనని గుడికి తీసుకుని వెళ్ళమని మీ అయ్యగారు పర్మిషన్ తీసుకున్నానని దర్శిని చిట్టిని అడగ్గా వాళ్ళిద్దరూ పుష్పాని గుడికి తీసుకుని వెళ్తారు. వచ్చే దారిలో పుష్పాని సూరిబాబు తన మనుషులతో కలిసి పుష్పాని ఏడ్పించడానికి ట్రై చేస్తాడు. కానీ మన పుష్ప మగవాడితో సమానంగా అక్కడ బురదలోకి దిగి సూరిబాబుని ఒక్క తన్ను తన్నడంతో బురదలో పడిపోతాడు. దాంతో సూరిబాబుకి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చాలా అవమానంగా అనిపిస్తుంది. దర్శి ఇంకా చిట్టికి మాత్రం మొదట పుష్ప నచ్చకపోయినా తనతో ఉండే కొద్దీ పుష్ప నచ్చడం స్టార్ట్ అవుతుంది.
పుష్ప తన అవసరాల కోసం వేసిగా మారింది కానీ చాలా మంచి అమ్మాయి అని దర్శి ఇంకా చిట్టికి అర్థమవుతుంది. ఇంకా తన ధైర్యం ఎదిరించి మాట్లాడే తత్వం కూడా దర్శికి బాగా నచ్చుతుంది. కానీ సూరిబాబు మాత్రం ఆ అవమానాన్ని తట్టుకోలేక డైరెక్ట్ గా పుష్ప ఇంటికి వచ్చి తన జాకెట్ లాగేస్తాడు. నువ్వు పెద్దయిన తరపున కాబట్టి ఏం చేయకుండా వదిలేస్తున్నానని, లేకపోతే ఈ పాటికి నిన్ను ఏం చేయాలో చేసేవాడినని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి దర్శి అక్కడికి వచ్చి తన ఒంటి మీద టవాల్ కప్పుతాడు. పుష్పాని అలా అవమానించినందుకు దర్శికి చాలా కోపం వస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయి చెట్టుకి ఊరేసుకొని చనిపోయి ఉంటుంది. ఎవరు చంపారో ఎవరికి తెలియదు. అమ్మాయి చనిపోయిందని కూడా లేకుండా సూరిబాబు అక్కడికి వచ్చి ఆ చనిపోయిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతుంటే దర్శి కోపం పట్టుకోలేక సూరిబాబుతో గొడవ పడుతూ ఉంటాడు. అక్కడికి ఆ ఊరి పెద్ద శివయ్య వచ్చి సూరిబాబుని కొట్టి ఆ గొడవ ఆపుతాడు. అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ తో ఇది ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఆ పాపకి అంత్యక్రియలు చేపిస్తాడు. సూరిబాబు కొట్టినందుకు శివయ్య ఏమీ అనుకోవద్దని చెప్పి అర్థం చేసుకోమని చెప్తూ ఉండగా దర్శి శివయ్య దగ్గరికి వచ్చి ఆ పాప అలా చేసుకునే అమ్మాయి కాదని, ఇది ఎవరో చేసిన పని అని మీరు పట్టించుకోండి అయ్యా అని చెప్పి శివయ్యని అడుగుతూ ఉండగా, నువ్వు లేనిపోని మాట్లాడొద్దని, ఆ చనిపోయిన పాప పరువు తీయొద్దని చెప్పి ఈ విషయం ఇంతటితో వదిలేయమని పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నారని దర్శి నోరు శివయ్య మూసేస్తాడు. కట్ చేస్తే శివయ్య ఓ 10 రోజులు ఊర్లో ఉండడు. తనకి బాగా బోరు కొడుతుందని నాకు ఊరంతా చూపించమని పుష్ప అడగ్గా చిట్టి శివయ్యకి తెలిస్తే అరుస్తాడని చెప్పిన దర్శి ఏం కాదని చెప్పి పుష్పాని ఊరంతా తిప్పుతూ చూపిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో దర్శి ఇంకా పుష్ప మధ్య ప్రేమ ఏర్పడుతుంది. ఇద్దరు ఎవరేమనుకున్నా సరే ఇద్దరం పెళ్లి చేసుకొని మన జీవితం మనం చూసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే శివయ్య ఊరికి వచ్చిన తర్వాత దర్శి ఇంకా పుష్ప శివయ్య దగ్గరకు వెళ్లి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఇద్దరు అడుగుతారు. శివయ్యకి ఇష్టం లేకపోయినా సరే అన్నట్లుగా చెప్పి వాళ్ళ పెళ్లికి డబ్బులు కూడా ఇస్తాడు. కట్ చేస్తే దర్శి ఇంకా పుష్ప పెళ్లికి కావాల్సినవన్నీ కొనుక్కొని మంగళసూత్రంతో సహా కొనుక్కొని ఊరికి తిరిగి రాగా ఊర్లో ఒక పంచాయతీ జరుగుతూ ఉంటుంది. దర్శి మరదలైన లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళ నాన్న, అయ్యా మీరే మా బిడ్డని కాపాడాలి, మా బిడ్డకి పెళ్లి కూడా అవ్వదండి అని శివయ్యని ప్రాధేయపడుతూ ఉంటాడు. దర్శికి అసలు ఏం జరిగిందో తెలియదు. శివయ్య దర్శిని లక్ష్మిని పెళ్లి చేసుకోరా అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. తాను పుష్పాని కదా పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉండగా శివయ్య పదే పదే లక్ష్మిని పెళ్లి చేసుకోరా అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. దాంతో శివయ్య మాటకి ఎదురు చెప్పలేక దర్శి లక్ష్మి మెల్లో తాళి కట్టేస్తాడు. శివయ్య ఈ సిచ్యువేషన్ యూస్ చేసుకొని దర్శికి పుష్పకి పెళ్లి కాకుండా చేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి పుష్పాని కాకుండా లక్ష్మిని చేసుకున్నందుకు దర్శి మానసికంగా కుమిలిపోతూ ఉంటాడు. ఆ బాధని తట్టుకోలేక విపరీతంగా సారాయి కళ్ళు తాగుతూ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క తనను కాదని దర్శిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన పుష్పకి ఆ ఇంటికి తీసుకుని వెళ్లి తన మీద పెట్రోల్ పోసి తగలబెట్టడానికి అంటిచ్చేస్తాడు. కానీ తన అందాన్ని చూసి మైమర్చిపోయిన శివయ్య ఆ మంటల్ని ఆపేసి నిన్ను చంపడం కన్నా అంతకు మించిన శిక్ష వేయాలని చెప్పి తనని విపరీతంగా అనుభవిస్తూ ఉంటాడు. మరోపక్క దర్శి ప్రతిరోజు తాగుతూ పడుతూ లేస్తూ వస్తూ ఉంటాడు. లక్ష్మి దర్శిని ఆ పరిస్థితిలో చూడలేకపోతుంది. దర్శికి అసలు ఆ రోజు ఏమైందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. లక్ష్మి ఆ ఊర్లో ఒకరి ఇంట్లో పనిచేస్తూ ఉండగా ఆ ఇంట్లోని ఒక అబ్బాయి లక్ష్మిని ప్రేమిస్తాడు. లక్ష్మి కూడా ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇద్దరు ఊర్లోని ఒక తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు సూరిబాబు చూస్తాడు. సూరిబాబు లక్ష్మిని అనరాని మాటలు అంటూ ఉంటే తనతో ఉన్న అబ్బాయి పట్టించుకోకుండా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరిబాబు మాటలకి లక్ష్మి ఎదురు తిరిగి మాట్లాడడంతో సూరిబాబు కావాలని చెప్పి అందరి ముందు లక్ష్మి మీద అభియోగాలు వేసి పరువు తీస్తాడు. అప్పుడు శివయ్య నీ చేత నాకు పెళ్లి చేయించారని జరిగిందంతా లక్ష్మి దర్శికి చెప్తుంది. జరిగిందంతా ఏని దర్శికి మనసు కరిగిపోతుంది. తెలిసి తన భార్యను కూడా ఎక్కడ చంపుకుంటాడో అని చెప్పి తను తాగడం ఆపేసి లక్ష్మిని బాగా చూసుకుంటాడు. లక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దర్శికి కడుపు నిండా వండి పెడుతూ బాగా చూసుకుంటుంది. లక్ష్మి దర్శి ఫ్రెండ్ చిట్టిని అన్నలా చూసుకోవడంతో చిట్టి కూడా చాలా సంబరపడిపోతాడు. కానీ దర్శి ఒకసారి పుష్పతో మాట్లాడాలని చెప్పి ఆ రోజు రాత్రి పుష్ప ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పొదల్లో అలికిడి రావడంతో వెళ్లి చూడడంతో అక్కడ ఒక అమ్మాయిని ఎవరో కొంతమంది ముసుగులు వేసుకొని పాడు చేస్తూ ఉంటారు. మన దర్శి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా అందులోని వాళ్ళు కత్తులతో దర్శి పైన దాడి చేయగా దర్శి వాళ్ళల్లో ఒక అతనికి కుడి చేయిని నరికేస్తాడు. వెనక నుంచి ఒక అతను వచ్చి ఓ బండరాయితో దర్శి తలకి కొట్టగా దర్శి స్పృహ తప్పి పడిపోతాడు. తెల్లారగానే ఆ అమ్మాయిని కత్తితో చంపేస్తుంటారు. పక్కనే దర్శి చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి పట్టుకొని స్పృహ తప్పి పడిపి ఉంటాడు. చూసిన వాళ్ళంతా దర్శియే ఆ అమ్మాయిని చంపేశారని చెప్పి
అనుకుంటారు. పోలీసులని రప్పించి దర్శియే ఈ హత్య చేశాడని చెప్పి అందరూ చెప్పి అరెస్ట్ చేపిస్తారు. నేను ఆ హత్య చేయదు అని ఎంత చెప్తున్నా పోలీసులు కూడా వినకుండా తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. దర్శిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుండగా పుష్ప చూసి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి పుష్ప ఇంటి తలుపు ఎవరో చాలా పెద్దగా కొడతారు. కత్తి చేతిలో పట్టుకొని ఎవరా అని చూడగా అది ఆ ఊరి ఇన్స్పెక్టర్. విషయం ఏమిటంటే ఇన్స్పెక్టర్ ఇంకా పుష్ప ఒకరికొకరు బాగా తెలుసు. ఆ ఇన్స్పెక్టర్ పుష్పకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ దర్శి జైల్లో ఉంటేనే బెటర్ అని తనకు తెలిసిన స్టేషన్ కి పంపించానని చెప్పి అక్కడ దర్శి సేఫ్ గా ఉంటాడని చెప్పి పుష్పకి చెప్తాడు. ఇంకా శివయ్య ఆగడాలు బయటపడడానికి ఇంకెన్నో రోజులు లేవని తన చేతికి ఒక బుక్ ఇచ్చి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే శివయ్య గురించి అతను చేసే తప్పులని బయట పెట్టడానికి ఎస్ఐతో కలిసి పుష్ప ప్లాన్ చేసి ఆ ఊరికి వచ్చి ఉంటుంది. దానికి గల కారణాలు మనకి ఇప్పుడే చెప్పరు. కట్ చేస్తే దర్శి జైలుకి వెళ్ళిపోవడంతో తన భార్య లక్ష్మిని ఆ ఊర్లో వాళ్ళందరూ నానా మాటలు అంటూ ఉంటారు. లక్ష్మి కడుపుతో కూడా ఉంటుంది. కడుపుతో ఉందని కూడా చూడకుండా ఇంటి పక్కన ఉండే వాళ్ళందరూ చాలా ఘోరంగా లక్ష్మిని అవమానిస్తూ ఉంటారు. ఇదంతా చూడలేక చిట్టి లక్ష్మిని తీసుకొని ఊరు బయటకు వెళ్లి అక్కడ తనకి ఓ చిన్న ఇల్లు కట్టిస్తారు. రోజులు గడవడంతో లక్ష్మి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి ఆ పాప ఒకరో పెద్ద కూడా అయిపోతుంది. అలా 7 సంవత్సరాలు గడవగా దర్శి జైలు నుంచి విడుదలయ్యి వాళ్ళ ఊరికి వస్తాడు. లక్ష్మి దర్శిని చూసి తన పాపని చూపిస్తుంది. దర్శి తన పాపను చూసి ఎంతో మురిసిపోతాడు. తన స్నేహితుడు చిట్టి కూడా దర్శిని చూసి చాలా సంతోషిస్తాడు. ఇన్ని సంవత్సరాలు తన భార్య లక్ష్మిని పాపని జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు జన్మ జన్మలు రుణపడి ఉంటానని దర్శి చిట్టికి కృతజ్ఞతలు చెప్తాడు. లక్ష్మి నాకు తోడబుట్టకపోయినా నా చెల్లని తన కోసం నీ కోసం లక్ష్మి కోసం ఏమైనా చేస్తానని చిట్టి చెప్తాడు. తాను జైలు నుంచి విడుదలయ్యి ఊరికి వస్తున్నప్పుడు కొంతమంది ముసుగులు వేసుకుని తన మీద దాడి చేశారని, అందులో ఒక అతనికి ఒక చెయ్యి లేదని దర్శి చిట్టికి చెప్పగా ఎలాగైనా అది ఎవరో మనం తెలుసుకోవాలని చెప్పి లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం అని చిట్టి దర్శిని హెచ్చరిస్తాడు. కట్ చేస్తే దర్శి తన ఓనర్ శివయ్య దగ్గరికి వెళ్తాడు. 7 సంవత్సరాల తర్వాత శివయ్య దర్శిని చూసి షాక్ అవుతాడు. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర లేకపోతే నా కుడి భుజం నా దగ్గర లేనట్టు అనిపించింది. ఇప్పటికైనా రేపటి నుంచి త్వరగా పనిలో చేరిపోమని శివయ్య దర్శికి చెప్తాడు. దర్శి సరేనని చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి దర్శి ఇంట్లో నిద్రపోతున్నప్పుడు తన పాప కనపడకుండా పోతుంది. దర్శి చిట్టి సహాయం తీసుకొని తన భార్యకి తెలియకుండా ఆ ఊరంతా ఎదుగుతూ ఉంటాడు. చిట్టికి అక్కడ ఒకతను ఒక చెయ్యి లేకుండా ఆ ఊరి పెద్ద శివయ్య ఇంటికి వెళ్తూ ఉండడం కనిపిస్తాడు. చిట్టి అతని ఫాలో అవుతూ ఆ వ్యక్తి శివయ్యతో ఏం మాట్లాడుతున్నాడో చాటు నుంచి వింటాడు. విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, సూరిగాడు. ఆ రోజు ముసుగు వేసుకొని అమ్మాయిని పాడు చేస్తున్నప్పుడు దర్శి వాళ్ళతో ఫైట్ చేసి ఒకతని చెయ్యి నరికింది. అది సూరిగాడినే. సూరిగాడు దర్శి మీద పగబట్టి ఉంటాడు. ఎలాగైనా దర్శిని చంపేయాలని చెప్పి సూరిగాడు ఇంకా శివయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. సూరి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శివయ్య అక్కడున్న ఒక గదిలోకి వెళ్తాడు. చిట్టి ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్లి ఆ గదిలో ఏం జరుగుతుంది అని చూడగా శివయ్య ఒక అమ్మాయిని అర్ధనగ్నంగా నిల్చోబెట్టి అక్కడ తన చేతిలో ఉన్న శృంగారపు పుస్తకాలని చదువుతూ ఉంటాడు. తను ఏం చదువుతాడో ఆ అమ్మాయి కూడా అదే అక్కడ చేస్తూ ఉండాలి. అలా చాలా మానసికంగా ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు. ఇంతలో చిట్టి అక్కడ ఏదో శబ్దం చేయడంతో శివయ్యకి చిట్టి అక్కడికి వచ్చేయడం తెలిసిపోతుంది. చాలా చిన్నపిల్ల అండి, తనను వదిలేయండి అని చిట్టి ఎంతో ఎంతో ప్రాధాయపడతాడు శివయ్యని. కానీ ఇదంతా నీకు తెలిసిపోయిందని, ఇలా తెలిసిపోయిన వాళ్ళందరినీ ఏం చేశానో తెలుసా అని చెప్పి తన ఇంట్లో పెరడు వైపు చూపిస్తారు. అక్కడ అందరినీ పాతిపెట్టి దానిపైన ఒక రోజా ముక్క నాటుంటారు. అదే విధంగా నిన్ను కూడా చేస్తానని చెప్పి చిట్టిని ఘోరంగా చంపేస్తారు. తన ఇంటి ముందు గొయ్య తవ్వి చిట్టిని బూడ్చేసి దానిపైన ఒక రోజా ముక్క నాటుతాడు. అంటే శివయ్య ఇంకా ఆ సూరి కలిసి ఊర్లోని చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళని హింసిస్తూ అనుభవిస్తూ చంపేస్తారు. ఈ విషయం తెలిసిన అందరినీ ఎవరికి తెలియకుండా చంపేసి వాళ్ళ ఇంటి పెరడ్లోనే పాతి పట్టేసుంటాడు. కాసేపు తర్వాత ఆ అమ్మాయి శివయ్య ఇంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ చెరువులో దూకి చనిపోవడానికి వెళ్తూ ఉంటుంది. ఈ కథ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చెరువులో దూకి ఆత్మహత్యకి పాల్పడుతుంది కదా, అది ఎవరో కాదు, ఈ అమ్మాయే. తను అక్కడ దూకేటప్పుడు దర్శి తన కూతురు కోసం వెతికి అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి దూకటం చూసి వెంటనే వెళ్లి తనను కాపాడి ఏమైందమ్మా అని అడగ్గా ఆ అమ్మాయి జరిగిందంతా చెప్తుంది. ఈ ఊర్లో ఎప్పటి నుంచో ఆడవాళ్ళ పైన జరిగే దాడులకి వాళ్ళ మరణాలకంతా కారణం ఆ శివయ్యేనని ఇంకా ఆ సూరిబాబు కూడా అని చెప్పి దర్శికి చెప్తుంది. దర్శి ఆ పాపను తీసుకొని ముందుగా సూరిబాబు దగ్గరికి వెళ్తాడు. సూరిబాబు దగ్గర కనపడకుండా పోయినా దర్శి కూతురు కూడా ఉంటుంది. అది చూసి దర్శికి చాలా కోపం వచ్చి సూరిబాబు ఇంకా దర్శి బాగా కొట్టుకుంటారు. కట్ చేస్తే సూరిబాబుని కత్తితో బాగా నరికి ఒక గోనె సంచిలో వేసుకొని దర్శి
శివయ్య దగ్గరికి వెళ్తాడు. శివయ్య ముందే సూరిబాబుని గొంతు కోసి దర్శి చంపేస్తాడు. తర్వాత నీవంతు అని శివయ్య మీద దర్శి దాడి చేస్తూ ఉండగా అక్కడున్న శివయ్య మనుషులు దర్శిని బాగా కొడతారు. అదే రోజు రాత్రి దర్శిని తీసుకొని తన వెంటే ఉండి తన పైన తిరగబడినందుకు ఆ దర్శి వాళ్ళ ఇంటికి వెళ్లి చేపల కూరతో అన్నం తింటూ బయట తన మనుషుల చేత దర్శిని చంపించి వాళ్ళ ఇంటి ముందే గొయ్య తీసి పూడ్చిపెట్టి దాని మీద ఒక రోజా చెట్టు నాటుతాడు. ఇదంతా మనకి ఈ స్టోరీ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోతుంది. తన భర్త దర్శి ఇంకా రాకపోవడంతో తన భార్య కూతురు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి దర్శి భార్య లక్ష్మి దగ్గరికి పుష్ప వస్తుంది. విషయం ఏమిటంటే ముందు రోజు పుష్పని ఆ శివయ్య తన ఇంటికి తెప్పించుకొని తనని భయపెట్టడానికి ట్రై చేస్తాడు. ఇంతవరకు నా గురించి తెలిసి నన్ను ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఇదే ఇంట్లో ఈ పెరట్లోనే చంపి బూట్ చేశానని దానికి సాక్ష్యంగా తన భార్యను కూడా చంపి బూడ్చిన ఆ గొయ్యని తవ్వి మరీ చూపిస్తాడు శివయ్య. దాంతో పుష్ప శివయ్య అంటే భయపడిపోతుంది. ఎదురు తిరిగిన దర్శిని కూడా చంపేశానని శివయ్య చెప్తాడు. అంతేకాకుండా నీకు సహాయం చేసే పోలీసు కూడా నా దగ్గరే ఉన్నాడని చెప్పి ఆ పోలీస్ ని అక్కడ కూర్చోపెడతాడు. పుష్ప ముందే ఆ పోలీస్ ని ఘోరంగా శివయ్య చంపించేస్తాడు. కట్ చేస్తే దర్శి భార్య లక్ష్మి శివయ్య ఇంటికి వస్తుంది. తన భర్త 2 రోజులైనా ఇంటికి రాలేదని మీరే కొంచెం కనుక్కోవాలని చెప్పి లక్ష్మి శివయ్యని ప్రాధేయపడుతుంది. నేను కనుక్కుంటానని చెప్పి ఆ రోజు లక్ష్మి పాప బర్త్డే అవడంతో ఇంట్లో చేపల పులుసు చేయమని నేను నా మనుషులు వచ్చి తింటామని చెప్పి లక్ష్మికి చెప్పి శివయ్య అక్కడి నుంచి పంపించేస్తాడు. విషయం ఏమిటంటే అక్కడున్న శివయ్య మనుషులంతా దర్శిని చంపిన వాళ్లే. వాళ్ళందరూ ఎందుకు శివయ్య ఇలా చెప్పాడని కంగారు పడుతూ ఉంటాడు. శివయ్యతో ఉన్న వాళ్ళ మనిషి కూడా వెళ్ళొద్దని ఎంత చెప్పినా ఏం కాదులే చేపల పులుసు తినేసి వస్తాను అని చెప్పి శివయ్య తన మనుషులను తీసుకొని లక్ష్మి ఇంటికి వెళ్తాడు. లక్ష్మి వచ్చిన వాళ్ళందరికీ చాలా ప్రేమగా చాలా అభిమానంతో ఇస్తర్లు వేసి భోజనం వడ్డిస్తుంది. అందరూ చేపల పులుసు రుచిగా ఉండటంతో బాగా భోజనం చేస్తారు. సడన్ గా ఒక్కొక్కరు స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే చాలా మత్తు వచ్చేస్తుంది. దాంతో శివయ్యకి లక్ష్మి అన్నంలో ఏదో మత్తు మందు కలిపిందని అర్థమైపోతుంది. విషయం ఏమిటంటే తన భర్త దర్శి చనిపోయాడని పుష్ప లక్ష్మికి చెప్పేస్తుంది. తన భర్త ఒక్కటే కాకుండా ఇన్ని రోజులు ఊర్లో జరిగే ప్రతి అమ్మాయి చావుకి శివయ్యే కారణమని తెలుసుకొని పుష్ప ఇంకా లక్ష్మి ఈ విధంగా ప్లాన్ చేస్తారు. ఎర్ర చీర కట్టుకొని అమ్మవారు పూనినట్టు అక్కడున్న శివయ్య మనుషులందరినీ పుష్ప కత్తితో నరికి చంపేస్తుంది. శివయ్యనైతే చాలా ఘోరంగా పీక కోసి మరి పుష్ప చంపేస్తుంది. శివయ్యని ఎత్తుక్కుంటా తన మనిషి కూడా లక్ష్మి ఇంటికి రాగా వాణ్ణి కూడా పుష్ప గుణపంతో ఘోరంగా చంపేస్తుంది. పక్క రోజు పుష్ప లక్ష్మి చేతికి కొంత డబ్బు ఇచ్చి పాపని బాగా చదివిపించమని తను ఈ ఊర్లో ఉండలేనని ఈ ఊర్లో అంతా తనకి చేదు జ్ఞాపకాలే ఉన్నాయని చెప్పి పుష్ప ఆ ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. పుష్ప వెళ్తూ ఉండగా తనకి ఒక పోలీస్ జీప్ అయితే ఎదురొస్తుంది. తన స్నేహితుడు ఇన్స్పెక్టర్ చనిపోవడంతో కొత్త ఇన్స్పెక్టర్ రావడంతో అతను ఆ ఊరిలో జరిగిన మర్డర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ ఊర్లోకి వస్తూ ఉంటాడు. వెళ్ళడం శివయ్య ఇంట్లోకి వెళ్లి అక్కడున్న గొయ్యలన్నీ అక్కడున్న పెరడులో అంతా గొయ్యలు తవ్వి శవాల్ని బయటకు తీస్తూ ఉంటాడు. ఒక్కొక్క శవం బయట పడే కొద్దీ అక్కడున్న జనంకి శివయ్య ఇన్ని రోజులు ఆ హత్యలు చేసింది శివయ్య అని తెలిసిపోతుంది. వాళ్ళ మనుషుల శవాలు బయటపడుతూ ఆనవాళ్లు కనిపించడంతో అందరూ బోరుమని ఏడుస్తూ ఉంటారు. మన దర్శి భార్య లక్ష్మి కూడా తన పాపను తీసుకొని ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ కి 2nd సీజన్ కానీ వస్తే తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.